ఓం నారాయణ ఆదినారాయణ. ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ. జై జై కాంతమ్మ జైకారి కాంతమ్మ. జై జై కాంతమ్మ జై కాళీ కాంతమ్మ. అవధూత కాంతమ్మ లీలలు. ఇంద్రధనస్సు పల్లకి. రచయిత శ్రీ యదనపర్తి విజయభాస్కర్ రెడ్డి గారు. గాత్రం గంటి రేవతి. సమర్పణ మండవ రవికాంత్. 55వ భాగం. ఈనాటి భాగంలో ముందుగా మనం కాంతమ్మ తల్లితో శేషమ్మ గారి అనుభవాలు చూద్దాం. 1996వ సంవత్సరంలో భక్తవత్సల్ నగర్లో కాంతమ్మ తల్లి నిల్చుండడం శేషమ్మ చూసింది మొదటిసారిగా. ఈమె ఎవరు, ఒంటి మీద గుడ్డలు లేకుండా ఇట్లా ఉందేంటి అని ఆలోచిస్తూ అమ్మ దగ్గరకు వచ్చింది. అప్పుడు ఆమెను చూసిన కాంతమ్మ తల్లి శేషమ్మ తల్లితో, నీవు ఇంటికి దూరమై ఉన్నావు అన్నది. అంటూనే శేషమ్మని దగ్గరకు పోయి చేయి పట్టి లాక్కొని తన పక్కన పడుకోబెట్టుకున్నది. ఇంటికి పోదాం అని శేషమ్మ పిలిస్తే, రేపొద్దున పోదాం, ఈ రాత్రికి నా దగ్గరే పడుకో అని చెప్పింది అమ్మ. తెల్లవారుతూనే చెరుకూరు రమణమ్మ వారు అమ్మను తమ ఇంటికి తీసుకెళ్లారు. శేషమ్మ కూడా చెరుకూరు రమణమ్మ గారింటికి వచ్చి అమ్మ దగ్గర నిలబడింది. శివ శివ అన్నది కాంతమ్మ తల్లి. వెంటనే శేషమ్మ దగ్గర ఎవరూ లేరు. అమ్మ శేషమ్మ భుజం పట్టుకొని శేషమ్మ ఇంటికే వచ్చి లోపల పడుకున్నది. అమ్మాయి, మనకు జీవులున్నాయే అన్నదమ్మ. ఇంటిలోనికి వచ్చి అమ్మ గణనాయక అంటూ పాట పాడింది. శేషమ్మను శేషమ్మ ఇంటి వరండాలోనే కూర్చోబెట్టి బిందె నిండా నీళ్లు తెప్పించి స్నానం చేయించింది. తర్వాత ఉదయమ్మ ఇంటికి వచ్చింది. ఆ రాత్రి అమ్మ ఉదయమ్మ ఇంటి నుండి సగం రాత్రి వేళ శివుని గుడిసెకపోదాం, నల్లయ్య ఇంటికి వెళదాం అని అక్కడే పడుకొని ఉన్న కౌసల్యమ్మ చేయి పట్టుకొని శేషమ్మ ఇంటికి తీసుకొచ్చింది. అది మొదలు శేషమ్మ వారి కుటుంబం ప్రశాంతంగా బ్రతుకుతున్నారు. అమ్మ ఫోటో పెట్టుకొని ప్రతినిత్యము అమ్మకు పూజలు చేస్తున్నారు. వారికి బాబు శివశంకర్, పాప శివాని, ఇద్దరు ఇంజనీర్లయ్యారు. శేషమ్మ తల్లి కౌసల్యమ్మను ముందుగా తనలో ఐక్యం చేసుకుంటానన్నారు కాంతమ్మ తల్లి. చెప్పిన విధంగానే ఒకరోజు కౌసల్యమ్మ గారు తనకు ఫోటో తీయమని కుర్చీలో కూర్చొని మాట్లాడుతూనే చాలా ప్రశాంతంగా తన చనువు చాలించింది. ఆ కౌసల్యమ్మ గారు ఎంతో పుణ్యాత్మురాలు, పవిత్రురాలు. అది మొదలు ఆమె కుమార్తె శేషమ్మ కూడా 1999 సెప్టెంబర్ నెల నుండి ప్రతి కాంతమ్మ తల్లి ఆరాధనకి తన శక్తి కొలది అన్న సంతర్పణకు డబ్బులు, కూరగాయలు, బియ్యము ఇస్తూ అమ్మను దర్శించుకుంటుంటారు. తరువాత బల్లి శ్యామలమ్మ భర్త బల్లి కోటేశ్వరరావు గారి అనుభవాలు చూద్దాం. వీరు బీవీ నగర్లో ఉండేవారు. వారి పెద్ద కొడుకు నాగేశ్వరరావు, చిన్న కొడుకు రాజా వెంకట ఆశాకిరణ్ బాబు. చెరుకు రమణమ్మ గారింటికి వచ్చి ఉంది అప్పుడు కాంతమ్మ తల్లి. రమణమ్మ గారింటి బయట కూర్చుని ఉంటే శ్యామలమ్మ గారు కూడా చూసి అక్కడికి వచ్చారు. ఆ సాయంత్రం 8 గంటలప్పుడు కానుగ చెట్టు క్రింద అమ్మ కూర్చుని ఉంటే శ్యామలమ్మ వచ్చి అమ్మను నమస్కారం చేసి పలకరించింది. రామ్మ, నిన్ను సాలివాళ్ళందరూ వదిలివేశారు, కాంతమ్మ చింతకు వచ్చావులే, ఇక కాంతమ్మ చూసుకుంటుందిగా అని చెప్పి తన దగ్గరే పడుకోబెట్టుకున్నది అమ్మ. ఇంటికి వెళ్ళవద్దు, పైవాళ్ళు అరుస్తున్నారు అన్నది. అమ్మ చెప్పిన మాట వినకుండా ఆ రోజు రాత్రి 11:30 గంటలకు శ్యామలమ్మ ఇంటికి వచ్చేసింది. కరెంటు పోయి ఉంది. ఆ టైంలో తన ఇంట్లో ఫీజు పోయిందేమో అని తలుచుకుని వేసుకుందామని అక్కడే ఉన్న సిమెంట్ కట్టలెక్కి ఫీజు వేసి క్రిందకు దిగుతూ కాలు జారి పడిపోయింది. ముక్కు దూలం పగిలింది ఆమెకి. అప్పుడు అర్థమైంది శ్యామలమ్మకు అమ్మ ఎందుకు ఇంటికి వెళ్ళవద్దు అని చెప్పిందని. ఆ రోజు నుండి అమ్మ చెప్పింది తప్పకుండా అమ్మ చెప్పినట్లు చేసేది శ్యామలమ్మ. కాంతమ్మ తల్లి వీరనాగమ్మను సామ్రాజ్యం అని పిలుస్తూ మాధవరెడ్డిని వీరారెడ్డి అని పిలిచేవారు. ఒక్కోసారి వదిన అని కూడా పిలిచేదమ్మ. శ్యామలమ్మ ఇల్లు ఒక శివుని గుడి అని సుబ్బారెడ్డి స్వామికి చెప్పిందమ్మ. ఒక జామకర్రను పూజించి ఆ పుల్లకు పైన గుడ్డ చుట్టి 1 నెల అలమారులో పైన పెట్టిందమ్మ. 1 నెల తర్వాత ఇదిగో శూలమంటూ కాంతమ్మ తల్లి గుడ్డలో చుట్టిన జామ బెత్తాన్ని సుబ్బారెడ్డి స్వామికి ఇచ్చారు. అమ్మ శ్యామలమ్మ చేయి పట్టుకొని, నిన్నెవరూ చూడరు, నా దగ్గరకు వచ్చేయి అన్నది. మరో చేతిని శ్యామలమ్మ చేతిని ఆ భర్త పట్టుకొని, నా భార్యను వదిలిపెట్టు తల్లి అని కాంతమ్మ తల్లిని ప్రార్థించారు. అప్పుడు శ్యామలమ్మ చేతిని కాంతమ్మ తల్లి వదిలివేసింది. ఒకరోజు నేను అంటే సుబ్బారెడ్డి గారు ఇలా చెప్తున్నారు. నేను గుడిసా కోటయ్య శ్యామలమ్మ ఇంట్లో పడుకున్నాం. నా ప్రక్క రూంలో శ్యామలమ్మ భర్త పడుకొని ఉన్నారు. అర్ధరాత్రి సమయాన
కోటయ్య గారి రూంలో వెలుతురొచ్చింది. ఆ వెలుగులో తామర పుష్పంలో లక్ష్మీదేవిలాగా ఒక ప్రక్క శివుడుగా ఒక పక్క విష్ణువుగా దర్శనమిచ్చారు కాంతమ్మ తల్లి. ఒకరోజు రాగి చెట్టు దగ్గర కూర్చొని ఉన్నారు అమ్మ. ఒక్క ఉదుటం లేచి బంతిపూలు బంతిపూలు అని అన్నారు. ఆ రాత్రి అమ్మ దగ్గర శ్యామలమ్మ, ఉదయమ్మ, శేషమ్మ పడుకున్నారు. ఒకానొక టైంలో 12-1 గంట ప్రాంతంలో అమ్మ నిద్రలేచి శ్యామలమ్మను, ఉదయమ్మను నిద్రలేపింది. ముగ్గురు కలిసి రావి చెట్టు దగ్గరకు వచ్చారు. లారీలతో బంతిపూలు తోలినట్లుగా ఆ ప్రాంతం అంతటా కూడా బంతిపూల మయమైనట్లు అద్భుతమైన బంతిపూల పరిమళం వెదజల్లుతున్నది. అది చూసిన శ్యామలమ్మ, ఉదయములకు అద్భుతమైన ఈ పరిమళ సుగంధాది వర్ణన అభివర్ణించేందుకు మాటలు రాకున్నవమ్మా అని అమ్మతో ఆనంద పరవశంగా అన్నారు. ఒక రోజున శ్యామలమ్మను ఏడిపిస్తూ ఉన్నాడని కోటేశ్వరరావును కాంతమ్మ తల్లి అరుస్తూ పారిపో అంటూ అరిచింది. గొడవేందిరా అని మందలించింది. ఈ సన్నివేశం జరిగిన నెలకంతా కోటేశ్వరరావు చనిపోయారు. తర్వాత అమ్మ సుబ్బారెడ్డి స్వామిని తీసుకొని శ్యామలమ్మ దగ్గరకు వచ్చి శ్యామలమ్మను ఓదార్చి తన ఆశ్రమానికి వచ్చి 1 నెల ఉండి కొంత ఊరట కలిగిన తర్వాత మరలా ఇక్కడికి వద్దువుగానిలే అని పిలిచింది. తన చిన్నతనం నుంచి తననెవరూ అట్లా పిలవలేదు కదా. ఎన్నో బాధలు కూర్చిన ఆ జనని పలుకులు విని శ్యామలమ్మ డేగపూడి గ్రామానికి ఆశ్రమానికి వచ్చింది. అట్లా 3 రోజులు అమ్మ శ్యామలమ్మను తన ప్రక్కన పడుకోబెట్టుకున్నది. కొద్ది రోజులుండి తిరిగి బీవీనగర్కు శ్యామలమ్మ తిరుగు ప్రయాణమైంది. జగన్మాత అయిన కాంతమ్మ తల్లి తన భక్తులను ఓదార్చడంలో అలా తను ముందుగా నిలిచి ఉంటారు. ఒకరోజు శ్యామలమ్మ మరలా అమ్మ సమాధి చెందిన తర్వాత డేగపూడికి వచ్చింది. అమ్మ సమాధి ప్రక్కనే ఉన్న ఊయల దగ్గర పడుకున్నది. కానీ మనసులో తనకు ఒక్క కల కూడా రాలేదని ఆమె అనుకొని బాధపడుతున్నది. అదే రాత్రి ఉత్తరం వైపు ఆకాశంలో తెల్ల మబ్బులాగా ఈశ్వరుడు, పార్వతి శ్యామలమ్మతో ఎవరికి జరగని గౌరవం నీకు ఇక్కడ జరుగుతుంది అని స్వయంగా చెబుతున్నట్లుగా కల వచ్చింది. ఒకరోజు తన ఇంటి దగ్గర శ్యామలమ్మ జపంలో కూర్చున్నప్పుడు తూర్పు దిక్కున ఈశ్వరుడు, కుడిపక్కన సుబ్బారెడ్డి స్వామి, పడమర కాంతమ్మ తల్లి, వారిద్దరూ కలిసి కాంతమ్మ తల్లిలో ఐక్యమైనట్లుగా శ్యామలమ్మకు దర్శనమిచ్చారు. అప్పటి నుండి శ్యామలమ్మ ఈ రోజు వరకు కూడా అమ్మని మరవకుండా డేగపుడికి వచ్చి సేవ చేస్తున్నారు. ఓం ఓం కాంతమ్మ, ఓంకారి కాంతమ్మ. అవధూత డేగపుడి కాంతమ్మ తల్లికి జై. భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్య స్వామి మహారాజుకి జై. ఓం నారాయణ ఆదినారాయణ.